అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు సువర్ణ. ఈ సాక్ష్యము కేవలం దేవుడికి మహిమ రావాలని నిమిత్తం నేను పంచుకుంటున్నాను. మొదటిగా నేను నా 9th and 10th క్లాస్లో నేనున్నప్పుడు నేను హెబ్రోన్ యూత్ క్యాంప్కి వెళ్తూ వచ్చాను. అక్కడ జయరాజ్ అంకుల్ వాక్యం ద్వారా నేను రక్షించబడుతూ వచ్చాను. తీర్మానం చేసుకున్నాను. నాకు అనిపించింది నేను విన్న వాక్యము నాతో పాటు నా గ్రామంలో వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా దేవుణ్ణి విశ్వసించాలి అని నాకు ఎంతో ఆశ కలిగింది. కానీ నేను వాళ్ళని తీసుకెళ్ళాను. వాళ్ళకి నేను దేవుడి వాక్యం చెప్పినా మేబీ అది వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోకపోవచ్చు అన్న ఉద్దేశం నాకు కలిగింది. అందుకని నేను అనుకుంది ఏంటి అంటే, ఈ వాక్యము నా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చేరాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను దేవుడి దగ్గర ప్రార్థిస్తూ వచ్చాను 10th క్లాస్లో. ప్రభా, నీ చిత్తం అయితే నా గ్రామాన్ని నీకు అప్పగిస్తున్నా. నా గ్రామంలో అనేక మంది విశ్వాసుల పిల్లలు రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది నీ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను ప్రార్థిస్తూ వచ్చాను. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, ఎవరి ద్వారా నేను రక్షించబడుతూ వచ్చాను అలాంటి వాళ్ళనే నా గ్రామంలోకి పిలిపించి మీటింగ్స్ పెట్టించాలి, అట్లా వాళ్ళు దేవుడి గురించి తెలుసుకుంటారు అని చెప్పి నేను అనుకుంటూ వచ్చాను. అప్పటి నుంచి నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ వస్తున్నా. ఇలా మీటింగ్స్ పెట్టించాలి అంటే అది చాలా ఖర్చుతో కూడిన పని, కాబట్టి ఇది నా తల్లిదండ్రుల మీద నేను డిపెండ్ అవ్వలేను. అందుకని చెప్పి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇది నా అంతటా నేను చేస్తేనే దేవుడికి మహిమ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటూ వచ్చాను. అదే రీతిగా ఇలా చెయ్యాలి అంటే నాకు జాబ్ కావాలి. ఇది నా మొత్తం 10th క్లాస్లో నేను అనుకుంది. 5 years, ఇప్పటికి 6-7 years అయింది. అప్పటి నుంచి నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. బీటెక్ ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్ వస్తూ ఉండే. దేవుడిని నేను అడుగుతూ వచ్చాను, ప్రభువా నీకు మహిమ రావాలి, నా గ్రామంలో అనేక ఆత్మలు రక్షించబడాలి, నువ్వు నన్ను ఈ గ్రామంలో ఉంచావంటే నా పట్ల నీకు ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, కాబట్టి మీరే సహాయం చేయండి అని చెప్పి నేను ప్రార్థిస్తూ వచ్చాను. అయితే బీటెక్ ఫైనల్ ఇయర్లో నేను ఉంటూ వచ్చినప్పుడు ప్లేస్మెంట్ డ్రైవ్స్లో చాలా కంపెనీస్ వచ్చాయి, కానీ మా బ్యాచ్కి చాలా జాబ్స్ తక్కువ ఉన్నాయి. కానీ నేను దేవుడిని విశ్వాసం ఉంచాను. దేవుడు నాకు చాలా కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఇచ్చారు. కానీ ఫైనల్గా విప్రో, మీ అందరికి కొంతమందికి తెలుసు, ఆ కంపెనీ మా కాలేజ్కి వచ్చింది. నేను అప్పుడు దేవుడి దగ్గర అడుగుతూ వచ్చాను, ప్రభా ఇది చాలా పెద్ద కంపెనీ కదా, దీంట్లో నాకు ప్లేస్మెంట్ ఇవ్వవా అని చెప్పి నేను దేవుడి దగ్గర ప్రార్థించి 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. ఫస్ట్ రౌండ్ నేను క్లియర్ చేసుకున్నాను. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి వాళ్ళు గ్రూప్ డిస్కషన్ లాగా కండక్ట్ చేశారు. దాంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎవరో ఒక గ్రేట్ పర్సన్ గురించి చెప్పండి, ఏదో ఒక టాపిక్ తీసుకొని చెప్పండి అని చెప్పారు. అప్పుడు నేనేం చేశానంటే మా విలేజ్ గురించి చెప్దాం అనుకున్నా. ఈలోగా ఇంకొకళ్ళు సేమ్ అదే టాపిక్ చెప్తూ వచ్చారు. సరే, నాకు అర్థం కాలేదు, ఏదైతే అదైంది, వస్తే వచ్చింది, పోతే పోయింది అని చెప్పి నా దేవుని గురించి నేను చెప్పడం మొదలు పెట్టాను. ద గ్రేట్ పర్సన్ గురించి చెప్పమన్నారు కదా, నేను దేవుడి గురించి చెప్తానని చెప్పి నేను అక్కడ ఇంటర్వ్యూయర్ ముందు దేవుడి గురించి చెప్తూ వచ్చాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేట్ పర్సన్ అని చెప్పి నేను మాట్లాడుతూ వచ్చాను. అది ఆయనకి నచ్చలేదు. సో ఆ సెకండ్ ఇంటర్వ్యూలో నన్ను రిజెక్ట్ చేశారు. సో నేను ఏంటంటే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. బట్ నా ఫ్రెండ్ ఏంటంటే ఆ సెకండ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఈవినింగ్ అయిపోయింది. అయితే
డ్రైవ్స్ కండక్ట్ చేసే సార్ నా దగ్గరికి వచ్చి, నువ్వు కమ్యూనికేషన్ మంచిగా పెర్ఫామ్ చేస్తే నేను నీకు ఆపర్చునిటీ ఇస్తాను అని చెప్పి సార్ అంటూ వచ్చారు. సరే అని చెప్పి ఓకే చెప్పాను. నేను అసలు ఊహించలేదు ఆయన వస్తారు, అడుగుతారు అని చెప్పి నేను అసలు ఊహించలేదు. కానీ ఆ సమయంలో నేను అక్కడ కూర్చొని ఆలోచించింది ఏంటంటే, దేవా నీ ఇష్టం, నువ్వు నాకు భూమి మీద ఇచ్చిన పని అనేక ఆత్మలు రక్షించాలని, నీ నామానికి మహిమ తీసుకురావాలని చెప్పి. సో అదే విధంగా నేను వాళ్ళ ముందు నీ గురించి చెప్తూ వచ్చాను. నాకు ఆ సమయంలో ఒక వాక్యం వచ్చింది, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అదే రీతిగా నేను ఆయన కనపరచాను కాబట్టి ఆయన నన్ను కనపరచాలని చెప్పి రిజెక్ట్ చేసిన వాళ్ళే వచ్చి మళ్ళీ నన్ను సెకండ్ ఇంటర్వ్యూకి, థర్డ్ ఇంటర్వ్యూకి మళ్ళీ ప్రమోట్ చేస్తూ వచ్చారు. సక్సెస్ఫుల్గా ఫైనల్ ఇంటర్వ్యూలో దేవుడు నాకు ఒక ప్లేస్మెంట్ ఇచ్చారు. టోటల్గా సెకండ్ ఇంటర్వ్యూకి 72 మెంబర్స్, 72 మంది సెలెక్ట్ అయితే వచ్చారు. కానీ ఫైనల్ చివరి రౌండ్లోకి వచ్చేసరికి 50 మందిని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ 50 మందిలో దేవుడు నా పేరు ఉంచుతూ వచ్చాడు. అలా కొంతకాలం అయిపోతూ వచ్చింది. నా బీటెక్ ఎండ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. బీటెక్ అయిపోయే దినాల్లో లాస్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్ పుట్టినరోజుకి వెళ్తూ వస్తున్నప్పుడు పిడుగురాళ్ళలో నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను పొద్దున్నే లేచి నేను నా ఫ్రెండ్ స్కూటీ మీద వస్తున్నాం. అది 1 వే. అయితే నేను పొద్దున్నే లేచి యాక్చువల్గా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని నేను నా దినాన్ని ఆరంభించాలనుకుంటున్నాను. లేదంటే ఆ డే అంతా నాకు ఎదులా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను చేసుకుందాం అనుకున్నా. కానీ ఆ సమయంలో నేను కొంచెం ఆత్మీయంగా చల్లారిపోతూ వచ్చాను. నేను దేవుడి వైపు చూడలేకపోయాను ఆ సమయంలో. కానీ దేవుడు నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టాడంటే అది నేనైతే దేనికి పనికిరాని దాన్ని, కానీ దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు, బ్లెస్ చేస్తూ వచ్చాడు. ఆ యాక్సిడెంట్లో నేను చనిపోవాల్సిన దాన్ని. నా ఎదురుగా లారీ ఉంది, ఆ ఎదురుగా వచ్చిన ఆటో నన్ను ఇక స్కూటీని ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి స్కూటీ నన్ను మేము వెళ్తున్నప్పుడు అది వచ్చి మమ్మల్ని ఢీకొనింది. ఒకవేళ మేము లారీ ముందు కనుక ఉన్నట్లయితే మేము లారీ కింద పడి స్పాట్ డెడ్ అయిపోయే వాళ్ళం. కానీ దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. మాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా రైట్ లెగ్, నా కుడి కాలు ఫీమర్ బోన్ ఇరిగిపోయింది. నేను అప్పుడు బైక్ మీద నుంచి నేను పడిపోయినప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను ఎవరన్నా పడిపోయినప్పుడు అమ్మ అనో ఎవరిదో ఒక అరుస్తారు, కానీ నేనైతే ఆ రోడ్ మీద పడిపోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక, యేసయ్యా నన్ను క్షమించు, ఒకవేళ నీకు విరోధంగా నేను ఏమన్నా చేస్తే, ఇది ఎందుకు నువ్వు ఇది అనుమతించావో నాకు తెలీదు, కానీ ఇది నీ మహిమ కొరకే అని నేను అనుకుంటున్నా అని చెప్పి నేను దేవుడితో అదే క్షణం నేను మాట్లాడుతూ వచ్చాను. దేవుడు ఎంతో సహాయం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు ఈ అమ్మాయి కాలు ఇరిగిపోయిందని చెప్పి అట్లా మాట్లాడుతూ వచ్చాను. నాకు చాలా భయం వేసింది. నేను ఇంకా నడవలేనేమో, దేవుడి పని చేయలేనేమో, నేను అట్లా అనుకున్నాను కదా, ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి ఎన్నో ఆలోచనలు నాకు వస్తూ వచ్చాయి. నేను ఒక 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉన్నాను, ఇంటి దగ్గరే ఉన్నాను. నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది, విప్రోలో జాబ్ వచ్చింది, కొన్ని కంపెనీస్లో జాబ్ వచ్చింది, కానీ నాకు ఇంకా కాల్ లెటర్, ఆఫర్ లెటర్స్ రాలేదు. నేను దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను, ప్రభా ఏంటి ప్రభా, ఏం చేయాలి, జాబ్ లేదు. నేనేమో ఇట్లా అనుకున్నాను, ఆత్మల విషయమే దేవుడు నాకు ఎంతో భారం ఇస్తూ వచ్చాడు. అనేక మందిని దేవుడి వైపు నడిపించాలి, దేవుడికి మహిమ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటూ వచ్చాను. కానీ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. నేను నిలబడలేని పరిస్థితి, ఎంతో బలహీనం అయిపోతూ వచ్చాను. కానీ ఆ సమయంలో దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. నేను జాబ్ గురించి ప్రేయర్ చేసుకుంటున్నా, సరే ప్రభా నాకు ఇంకేదైనా జాబ్ అనుగ్రహించు నా దగ్గరలో. నాకు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, నాకు కాలు బాగాలేదు, నేను నడవలేని పరిస్థితి. నేను ఇప్పుడు ఎక్కడెక్కడో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళి నేను జాబ్ చేసే సిచ్యువేషన్ కాదు. మరి ఎట్లా ప్రభా నీ జాబ్, నేను నీ పని చేయాలి అంటే ఎట్లా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు కీర్తనల గ్రంథంలో 37, 34లో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నామని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సరే అని నేను డైలీ ప్రేయర్ చేసుకుంటున్నాను. చాలా బాధ అనిపిస్తూ ఉండేది, ఇంత కష్టపడి
ఇంత చదివినా ఏంటి జాబ్ లేదు, దేవుడి కొరకు ఇంత అనుకున్నాను, ఏం చేయలేకపోతున్నానే, రక్షించబడ్డాను, ఏం చేయలేకపోతున్నా దేవుడి కోసం అని ఎంతో బాధపడుతూ ఉండేది. కానీ దేవుడు తన వాగ్దానం ఇచ్చి నన్ను బలపరిచాడు. అది వాగ్దానం ఇచ్చిన కొన్ని దినాల్లోనే దేవుడు నాకు గుంటూరులోనే ఒక స్టార్టప్ కంపెనీలో ఒక వెబ్ డెవలపర్ గా నాకు పొజిషన్ ఇస్తా వచ్చాడు. అది నేను ఒక 6 మంత్స్ చేస్తా వచ్చాను. చాలా సఫర్ అయ్యాను. స్టార్టప్ కాబట్టి చాలా వర్క్ చేయించుకునే వాళ్ళు, చాలా ప్రెషర్ చేసేవాళ్ళు. కానీ దేవుడి మీద భారం వేశాను. నా మైండ్లో ఒక్కటే ఉండేది, నా గ్రామంలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పబడాలి. ఎవరి ద్వారా అయితే ఎట్లా అయితే నేను రక్షించబడ్డానో అట్లాగే అందరికీ ఆ వాక్యం అందించబడాలి. అట్లాగే అందరికీ తెలియాలి నా దేవుడి గురించి. అన్యజనులకి, అవిశ్వాసులకి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ దేవుడి దగ్గర ప్రార్థిస్తూ వచ్చాను. అలా జరుగుతున్నప్పుడు 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది స్టార్టప్ కంపెనీలో. మేము చెన్నైలో వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటాం. అయితే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్లో ఏం జరిగిందంటే, మా మిస్టేక్ లేదు, కానీ అక్కడున్న వాళ్ళు ఏంటంటే మాది మిస్టేక్ ఉందని చెప్పి సీఈఓకి కంప్లైంట్ చేశారు, మా టీంది. అందుకని చెప్పి ఆయన ఏమన్నారంటే, మీరు చెన్నై రండి, మీకు మళ్ళీ ఇంటర్న్స్గా మేము మీకు ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పేసి అంటా వచ్చారు. ఇట్లా ఇంత ఇంత ట్రైనింగ్ తీసుకొని ఇన్ని 6 మంత్స్ చేసి మళ్ళీ ఇంటర్న్గా వెళ్ళాలంటే మేము వెళ్ళమని చెప్పి మా టీం అంతా రిజైన్ చేశాం. ఇప్పుడు మళ్ళీ జాబ్ లేదు. ఆ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని. నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, మరి ఇప్పుడు వెంటనే జాబ్ 6 నెలలే కదా నేను చేసింది, వెంటనే జాబ్ ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాను. కానీ ఒక్క వారమే నేను ఖాళీగా ఉన్నా. తర్వాత వెంటనే నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక టెక్నికల్ ట్రైనర్గా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది ఫ్రీలాన్స్గా, అంటే దానికి ఒక కాంట్రాక్ట్ లాగా ఒప్పుకుంటారు అనమాట. అట్లా నాకు ఫ్రీలాన్స్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది. అయితే నేను సరే చేద్దాము ఏముంది అని చెప్పేసి నేను ముందుకు వస్తూ వచ్చాను. ఒక 15 రోజులే నేను ఆ పని చేస్తూ వచ్చాను. కానీ నాకు నెల జీతం ఇచ్చారు. 15 రోజులు నేను పని చేసి, కానీ ఏ నెల కూడా నాకు జీతం తగ్గలేదు. దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు. నేను అడిగినప్పుడల్లా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. అది అయిపోయింది. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అన్న సమయంలో నేను మళ్ళా ప్రార్థిస్తున్నా, ప్రభా ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది, మళ్ళీ నాకు జాబ్ ఉండదు ఏంటి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్కి ఎవరో హైదరాబాద్లో వేరొక కంపెనీలో వాళ్ళు రిఫరెన్స్ ఇప్పిస్తా అన్నారని చెప్పి తనకి చెప్పారు. యాక్చువల్గా తను ఏంటంటే నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడిగింది. సరే వస్తా అని చెప్పేసి అని ఒక పక్క ఇది చేస్తూనే ఈ ప్రాజెక్ట్ అయిపోతున్న టైంలో నేను తనతో పాటు హైదరాబాద్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళాను, 4 ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. అన్ని రౌండ్స్ దేవుడు కంప్లీట్ చేయడానికి ఎంతో సహాయం చేశాడు. నేను అసలు అనుకోలేదు నాకు వస్తుందని. ఎవరైతే నా ఫ్రెండ్ కి రిఫరెన్స్ ఇప్పిస్తా అన్నారో తను సెలెక్ట్ అవ్వలేదు, కానీ దేవుడిని సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు హైదరాబాద్ జాబ్ లో నేను జాయిన్ అయ్యా. అదే తిరిగి వచ్చే సంవత్సరం దేవుడు ఏదైతే నేను అనుకున్నానో ఈ దినాన ఈ యొక్క మీటింగ్స్ విషయంలో ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. దేవుడు ఈరోజు నేను ఇక్కడ నుంచొని ప్రాణాలతో నిలబడి ఇంతగా నేను ఇట్లా ఉన్నాను అంటే అది కేవలం దేవుడు నాకు చేసిన మేలు మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వర్తీ, బట్ దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు, ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడు. ఈ మీటింగ్స్ విషయంలో కూడా దేవుడు, ప్రభా ఈ మీటింగ్స్ ఈ సంవత్సరంలో నీకు ఇష్టం అయితే నువ్వు వాగ్దానం ద్వారా మాట్లాడు ప్రభా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు యెహెజ్కేలు 29:21లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు, వారిలో మాట్లాడటానికి నేను నీకు ధైర్యం కలుగజేస్తాను అని చెప్పి. సరే నాకు అనిపించింది ఇది ఎందుకు కొంచెం దేవుడి చిత్తంగా ఉంది అని చెప్పి. అయితే నేను మా అంకుల్ దగ్గరికి వచ్చి, రూబెన్ అంకుల్ దగ్గరికి, అంకుల్ నాకు ఇట్లా వాగ్దానం వచ్చిందని నేను చెప్తూ వచ్చినప్పుడు అంకుల్ అన్నారు, మీటింగ్స్ కొరకు సపరేట్ గా ప్రామిస్ కార్డ్ వాగ్దానం తీసుకో అని చెప్పేసి అన్నారు. సరే అని ప్రార్థన చేసుకున్నాం. ఒక 3 ఇప్పుడు అందరు ప్రార్థన చేశారు, అంకుల్ వాళ్ళు, మా పేరెంట్స్ అందరు ప్రార్థన చేశారు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యోహాను 16:33లో ధైర్యం వహించుడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఇది దేవుడి చిత్తం అని చెప్పి ముందుకు వస్తూ వచ్చాను. ఇది కేవలం దేవుడికి మహిమ అని మాత్రమే నేను ఎంచుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా ఈ సాక్ష్యం చెప్పాలా లేదా అని నేను లాస్ట్ వీక్ నుంచి నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే నాకు ఈ సంవత్సరం వాగ్దానం వచ్చిందో
మొన్న శుక్రవారం క్యాలెండర్ వాగ్దానం కూడా అదే ఉంది. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఇలా చెప్తే నేను సమర్పించుకున్నానని అందరికీ తెలిసి నేనేదో గొప్ప చెప్పుకున్నట్టు ఉంటది కదా ప్రభా. మరి ఏంటి ప్రభా, ఏం చేయమంటావు? చెప్పాలా వద్దా? దాగి ఉండమంటావా? తగ్గించుకోమంటావా? ఏం చేయమంటావు ప్రభా? చెప్పడం కరెక్టేనా కాదా? నాకేం అర్థం కాలేదు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు క్యాలెండర్ వాక్యంలో. సరే, క్యాలెండర్ వాక్యంలో హెబ్రోన్లో ప్రతిరోజు పొద్దున్నే వాక్యం చెప్తారు కదా క్యాలెండర్ వాక్యం గురించి. అది విన్నామని చెప్పేసి నేను ఓపెన్ చేస్తూ వచ్చినప్పుడు యూట్యూబ్ లో అంకుల్ చెప్తా వచ్చారు, ఎహెస్కేలు ఆయన ఒక ప్రవక్త, ఇజ్రాయెల్ ప్రజల మధ్య నువ్వు నిలబడాలి, నువ్వు మాట్లాడాలి అని చెప్పేసి దేవుడు చెప్తా వస్తాడు. నాకు అనిపించింది, ఓకే ఇది దేవుడి చిత్తము అని నేను అనుకుంటా వచ్చాను. నేను ప్రజలందరి మధ్య ఉండి దేవుడు నాకు చేసిన కార్యాలు, దేవుడు నా విషయంలో చేసిన అద్భుతాల గురించి నేను చెప్పాలి, నా దేవుని నేను మహిమపరచాలి అని చెప్పి నాకు అనిపించింది. అందుకే నేను ఈ యొక్క టెస్టిమనీ షేర్ చేసుకుంటున్నాను. ఈ యొక్క సాక్ష్యము ఇది కేవలం దేవుడికి మహిమ కలుగుందాక. దయచేసి నా కొరకు ప్రార్థించండి. నేను ఇంకా దేవునిలో ఆత్మీయంగా ఎదగాలని, దేవుడి చేతిలో వాడబడాలని దయచేసి నా కొరకు ప్రార్థించండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మీటింగ్స్ విషయంలో సహాయం చేయడానికి ఎవరు లేరు. యాక్చువల్గా చాలా మంది వాళ్ళ పనులకు వెళ్తూ వచ్చారు. ఆ టైంలో రుబేన్ అంకుల్ చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు. అంకుల్ ఒక్కరే ఉన్నారు. యాక్చువల్గా నాకు అనిపించింది, నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు లీవ్స్ ఇవ్వలేదు. అప్పుడు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నేను జరిగించుకుంటాను కార్యము అని చెప్పి. నేను ప్రార్థిస్తూ వచ్చాను, కానీ అంకుల్ చాలా హెల్ప్ చేశారు. బట్ నేను అంకుల్కి చాలా థ్యాంక్ఫుల్. సో అది ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.